నెల రోజుల గుడ్డు ఆ పాపని పక్కనేసుకొని ఆరుబయట మంచం వేసుకుని పడుకున్నది ఆ ఇల్లాలు. భర్త పొలం వెళ్ళాడేమో, ఇంకా తిరిగి రాలేదు. ఇంతలో ఎదురుగా ఉన్న దడి మీద ఏదో అలికిడి వినిపించింది. సంపెంగలో, మల్లెలో, మొగలిపూలో తెలియని ఒక గమ్మత్తైన పరిమళం అక్కడంతా వ్యాపించింది. తెల్లని ప్రాణి ఏదో జరాజరా మళ్ళీ శబ్దం చేసింది. భర్త కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్న ఇల్లాలు చివ్వున తలెత్తి చూసింది. అదే సమయంలో ఆ ప్రాణి కూడా పడగ విప్పి ఆమెవైపు చూసింది. బెదిరిపోయిందా ఇల్లాలు. పక్కనే ఉన్న పసిగుడ్డుని గట్టిగా పొదువుకుని, చుట్టుపక్కలున్న అన్నలు, తమ్ముల పేర్లన్నీ ఊరంతా వినిపించేలా గగ్గోలుగా అరిచింది. పడగ విప్పిన ఆ తెల్లని నాగుపాము కూడా ఆమె చేసిన అలికిడికి మరింత రెచ్చిపోయి తోకమీద లేచింది. కాని ఆమె పెనిమిటి అదే సమయంలో వెనకపాటుగా దాని తలమీద పిడుగులాంటి దెబ్బల వర్షం కురిపించాడు. అంటే రక్తం కక్కుతూ కిందికి వాలిపోయింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి దాని శరీరాన్ని నేలమీద పరిస్తే ఎడడుగుల మేర స్థలాన్ని ఆక్రమించింది. అక్కడే ఉన్న పూజారిగారు, అయ్యో ఇది దేవతా సర్పం నాయనా, నమస్కరిస్తే వెళ్ళిపోయేదానికి కర్రతో సమాధానం చెప్పి శాపాన్ని మూటగట్టుకున్నావు కదా అన్నారు. ఆ సర్పం నోటిలో రాగి కాసుంచి దహనం చేయించారు. ఇలాంటి కథలు మన జీవితాల్లో చాలామందివి. చాలామంది పేర్లలో నాగ అనే శబ్దం చేరడానికి, ఆ నాగదేవతల పేర్లు పెట్టుకోవడానికి ఇటువంటి కారణాలు ఎన్నో ఉంటాయి. ఇటువంటి నాగశాపాన్ని తొలగించుకోవడం ఎలా? ఆ పాముల శాపాలు మనల్ని, మన వారసులని కూడా వెంటాడతాయి. తరాలపాటు జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా చేస్తాయి. నాగదోష పరిహారం కోసం శుక్లచవితి, శుక్లపంచమి తిథులలో, శుక్రవారము, ఆదివారము నాడు నాగదేవతగా పూజలు నిర్వహించడం విశిష్టమని వారు సూచిస్తున్నారు. సర్ప మంత్రాధిష్టాన దేవత, నాగమాత అయిన మనసాదేవిని అర్చించడం వలన సర్పదోషాలు ఉపశమిస్తాయి. కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయి. సర్పహత్యాదోషం, సర్పబంధన విచ్ఛిన్న దోషాలు కూడా ఈ దేవతని అర్చించడం వలన తొలగిపోతాయని శాస్త్రం. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగశాంతి పూజలు వీలైనంత వరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహములో అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. అయితే ఈ సర్పదోష పరిష్కారం దాని తీవ్రతని అనుసరించి జ్యోతిష్కుల సలహా తీసుకొని కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఆ పరిష్కారాలు ఇలా ఉంటాయి. నాగదోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి రోజు శివదర్శనం చేసుకుని రాహుకేతువుల పూజ, దానధికములు చేసినట్టయితే నివారణ జరుగుతుంది. 6 ముఖాలు గాని, గణేష్ రుద్రాక్ష గాని, 8 ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకలతో చేసిన రింగ్ గాని చేతికి కడియం గాని ధరించడం శుభప్రదం. ప్రతి శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిథులల్లోగాని, శనివారం నాడుగాని గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం వలన కూడా దోష నివారణ కలుగుతుంది. నాగప్రతిమ, సుబ్రహ్మణ్య ప్రతిమ ని 27 రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము ఇవ్వడం వలన సర్పదోష నివారణ సాధ్యమవుతుంది. ప్రతి సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకం చేసి, క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన దోషం పోతుంది. నవగ్రహములకు 21 రోజులు ప్రదక్షిణలు చేయుట వలన శుభం జరుగుతుంది. రాహుకాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును. ప్రతి ఆదివారం ఉపవాసముంటూ, నాగదేవతాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, లలితా సహస్రనామావళి గాని, దుర్గా సప్తశ్లోకి పఠిస్తే శుభం జరుగుతుంది. అధిక దోష ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్టాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును. అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన కూడా దోషశాంతి జరుగుతుంది. నిత్యం దేవి సప్తసతి పారాయణం చేయట కూడా ఒక పరిహారమే. మంగళవారం రోజుగాని, ఆదివారం రోజుగాని ఉపవాసం ఉన్న కూడా